ముందల రోజు నైటు హోలీ ఎలా కాల్చారండి. తరువాత రోజు అయితే హోలీ అయితే బాగా చేసుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో మేమైతే బాగున్నామండి. చూడండి, బయటకు వెళ్తే మొత్తం కలర్స్తో నింపేస్తారు. చూడండి, హ్యాపీ హోలీ 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 హ్యాపీ 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 హోలీ. అరే కిందటి సంవత్సరం అయితే ఉత్తరాఖండ్లో హోలీ చేసుకున్నామండి. ఈ ఇయర్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాము. మా పంజాబ్లో క్వార్టర్స్ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఇలా ఉంటాయండి క్వార్టర్స్. 7 floors అండి. లిఫ్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయండి క్వార్టర్స్. లోపల కొత్తగా కట్టారు, కానీ కొంచెము లోపలైతే కొంచెము పాడైపోయినట్లు కనిపిస్తాయి. చూడండి, మొత్తం అయితే అందరూ ఫుల్గా కలర్స్ వేసుకొని డీజిల్ పెట్టి చాలా బాగా చేసుకున్నారండి. ఇంకా సౌండ్ యూజ్ చేస్తే కాపీ రైటింగ్ పడుతుందని నేను ఇంకా సౌండ్ యూజ్ చేయకుండా మ్యూట్లో అయితే పెట్టేశానండి. చూడండి, మొత్తము కలర్స్ పోసుకున్నారు, బాగా చేసుకున్నారండి. తెలుగు వాళ్ళందరము కలిసాము, తెలుగు వాళ్ళందరము కలిసి వేరేగా చేసుకున్నామండి. చూడండి, క్వార్టర్స్ అయితే ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మధ్యలో మంచిగా ప్లేగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటాయండి. 7 floors అండి. కలర్స్ అయితే ఫుల్గా పోసుకున్నారు. తల అయితే ఇంకా తల మొత్తము పోస్తారు, జుట్టుకైతే ఖాళీ లేకుండా. డీజిల్ పెట్టారు, ఆ సౌండ్ అయితే ఉండకూడదని మ్యూట్ చేస్తానండి. నార్మల్గా వాయిస్ ఇచ్చి చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే హోలీ రోజు ముందల రోజు నైట్ అయితే మందిర్ దగ్గర అండి ఇవన్నీ కాల్చారండి. ఇది స్టోరీ ఏంటంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపివ్వాలని చూస్తాడు కదా, అప్పుడు అగ్నిలో కాల్చడానికి వాళ్ళ చెల్లికి చెప్పేసి అగ్నిలో దహనం చేసేమని చెప్తాడంట. అప్పుడు హోలిక అనే రాక్షసి తనని ప్రహ్లాదుడిని పట్టుకొని అగ్నిలోకి దిగుతుంది. కానీ విష్ణుమూర్తి ప్రహ్లాదుని అయితే కాపాడుతాడండి. ఈ హోలిక రాక్షసి కనుక అందువల్ల రాక్షసి దహనం అయితే జరుగుతుంది. అందుకోసమని హోలీ అయితే చేసుకుంటారట. చూడండి, ప్రహ్లాదుడు అయితే మంచిగా ఉంటాడు కనుక, భక్తుడు కనుక విష్ణుమూర్తి అయితే కాపాడుతాడంటండి. చూడండి, హోలీ అయితే చాలా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి చాలా బాగా చేసుకున్నారండి. బాయ్స్ అయితే వేరే చేసుకున్నారు. చూడండి, మా హోలీ అయితే ఈ ఇయర్ అయితే ఇక్కడైతే అయ్యింది. మా సైడ్ అయితే ఎవరు ఇలా చేసుకోరండి. హోలీ రోజు నార్మల్ కలర్స్ అయితే ఏం వేసుకోరు. హోలీ అంటే హోలీ అని. ఇక్కడైతే చాలా బాగా చేసుకున్నారండి. అన్ని స్టేట్ వాళ్ళు కలుస్తారు. ఆర్మీలో ఉంటే ఇదేనండి, అందరూ స్టేట్ వాళ్ళు, ప్రతి స్టేట్ వాళ్ళు కలిసి ఇంకా ఇలా చేసుకుంటారు. ఇంక ఇవి మా క్వార్టర్స్ అండి. మా క్వార్టర్స్లో ఉండేవాళ్ళు, మా ఫ్లోర్ అండి ఇది. ప్రతి దగ్గర ప్రతి క్వార్టర్స్ మందిలో ఒక డీజే బాక్సులు పెట్టేసి ప్రతి ఒక్కరూ డ్యాన్స్ అయితే చేస్తారండి. చేసి లాస్ట్లో టీ పార్టీ, పకోడా పార్టీ అని చేశారు. వాటర్ అయితే ఇంకా ట్యాంక్ ఖాళీ లేకుండా మొత్తము యూజ్ చేస్తారండి. అయిపోయే వరకు మొత్తం ట్యాంకులో వాటర్ అంతా ఖాళీ చేసి కొట్టుకున్నారు. చూడండి, మొత్తము 1 గంట వరకు చేసుకున్నారండి. తరువాత అయితే ఇంటికి వెళ్ళి వంట చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా హోలీ అయితే ఇలా జరుపుకున్నామండి. ఫుల్ డ్యాన్సులు లేడీస్ అంతా చాలా బాగా చేశారండి. మొత్తం ఇంకా డ్యాన్స్ వీడియోసే ఉంటాయి. వచ్చారాని డ్యాన్స్ మొత్తము చేసాము అందరం. వచ్చిన వాళ్ళు బాగా చేశారు, రాని వాళ్ళు ఎలానో ఒకలా చేస్తారు. చూడండి, మొత్తము డ్యాన్స్ వీడియోస్ అని ఇయర్ అయితే ఇలా చేసుకున్నాము.
ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ ఈ ఇయర్ అయితే నీట్గా హోలీ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే ఇంకెంత బాగా ఎంజాయ్ చేశారంటే వాటర్ బెలూన్స్ తెచ్చి ముందల రోజే నింపేశారు. మొత్తము వాటర్ బెలూన్స్ ఒక రబ్బుడు పెట్టారు. ముందల రోజు నింపేసి నెక్స్ట్ డే అయితే లేట్గా లెగిస్తాము, లేట్ అయిపోద్దని ఇంకా అప్పటి నుంచి అయితే స్నానం స్టార్ట్ చేసినారండి. పైపులతో వాటర్ కొట్టుకున్నారు మొత్తము ఒక్కొక్కరును. ఇంకా పాపకైతే వెంటనే సాయంత్రం అయ్యేసరికి జలుబు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ వీడియో అయితే నిన్నే పెట్టాలనుకున్నాను, కానీ నిన్న అయితే టైం లేదండి, అందుకోసమని ఈరోజు పెడుతున్నాను. చాలా బాగా చేశారండి, డ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు అయితే. అందరూ ఇంక నార్త్ సైడ్ వాళ్ళే, కొద్దిమంది తెలుగు వాళ్ళు ఉన్నారండి అక్కడక్కడ. చాలా ఉన్నాయి ఈ కోటర్స్, అందులో ఉన్నారు ఒక 30 మెంబర్స్, 30 ఫ్యామిలీస్ ఉంటాయి, తెలుగువారు ఉన్నారు. ఇంకుండే వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు, వేరు వేరు స్టేట్ల వాళ్ళు. పిల్లలైతే ఉదయం 6 o'clock నుంచి ఎంజాయ్ స్టార్ట్ చేశారు. లిఫ్ట్లో నుంచి వెళ్తున్నాము, అయితే లాస్ట్లో టీ పార్టీ, పకోడా పార్టీ అనేసి చేసుకున్నాము. లిఫ్ట్లో వేరే ఫ్లోర్కి వెళ్ళి అక్కడైతే ఇంకా టీలు పకోడీలు లాస్ట్ అండి, అయిపోయింది. ఇంకా 1 o'clock అయిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తాము. వాళ్ళైతే ఉన్నారు, నేనైతే వంట చేసుకోవాలని వెళ్ళిపోయానండి. పిల్లలైతే ఉదయం 6 o'clock నుంచి అయితే స్టార్ట్ చేశారు. ముందల రోజు నుంచి స్టార్ట్ చేశారు. చోటా హోలీ ఒకరోజు, బడా హోలీ ఒకరోజు అని స్టార్ట్ చేశారండి. ఫస్ట్ రోజు అయితే మా పిల్లలు అయితే చూడండి, ఒక బకెట్ పట్టుకొని ఆ పిచికారీలు పట్టుకొని వెళ్ళి స్టార్ట్ చేశారు. జలుబులు అయితే నైట్ అయ్యేసరికి ఫుల్గా వచ్చాయి. మా వాళ్ళు ఇద్దరూ ఎంత వాటర్ అయితే ఇంకా అక్కడ పైప్ పెట్టేసి కలర్స్ పోసుకున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు అండి, పిల్లలు అయితే బాగా చేశారు. చూడండి మా స్వీటీ ఏం చేస్తుందో, స్నానం చేసేస్తుంది బకెట్తో పట్టుకొని. ఫుల్ జలుబు చేసింది, ఫీవరు జలుబు ఫుల్గా వచ్చింది. చూడండి బాగా ఎంజాయ్ చేశారండి ఒక్కొక్కరు అయితే. మా హోలీ అయితే ఇలా అయ్యింది. మీరు హోలీ ఎలా చేసుకున్నారో కామెంట్స్ పెట్టండి. చూడండి పిల్లల హోలీ అయితే వాటర్స్తో, పెద్దల హోలీ అయితే కలర్స్తో అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా చెప్పండి. మీరు హోలీ ఎలా చేసుకున్నారో మాకు కామెంట్స్ అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీళ్ళు ఎంజాయ్మెంట్ చూడండి ఎలా చేసుకుంటున్నారో, బాగా చేసుకుంటున్నారు. చూడండి పైప్తో వాటర్ అయితే ఇంకా వేస్ట్ చేశారు. ట్యాంక్ ఖాళీ అయిన వరకు కొట్టుకుంటూనే ఉన్నారు. చూడండి ఎలా చేస్తున్నారు పిల్లలైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్.